మీరు ఇంత ఆల్మోస్ట్ మీకు అజాత శత్రువు అంటారు కదా! మీకెవరు గిట్టని వాళ్ళు ఎవరు ఉండరు. రాజేంద్ర ప్రసాద్ గారికి మీకు గ్యాప్ వచ్చిందా సార్? మధ్యలో మీరిద్దరే ఉన్న మాట మాట చిన్న మనస్పర్ధలొచ్చాయా? ఏముంటాయిలెండి అలాంటివి చిన్న చిన్నవి ఉంటే అంటే ఎందుకొచ్చింది సార్ అసలు? అంటే ఆయన చాలా మంచి ఆయన, మీరు చాలా మంచివారు కదా సార్! అయ్యో! మంచితనం అయినప్పటికీ కూడా చిన్న చిన్నవి ఉంటాయండి. ఇంకా అవన్నీ ఇప్పుడు ఎందుకు మళ్ళీ తిరిగి అంటే నేను అలాగే అనుకున్నాను సార్. కానీ మా ప్రవీణ్ తప్పకుండా ఇది అడిగి తీరాల్సిందే అని చెప్పాడు. ఎందుకంటే మాది కూడా ఇప్పుడు అంటే ఈ ఇంటర్వ్యూ కూడా మాకు ద నాలెడ్జ్ సార్. రాజేంద్ర ప్రసాద్ చాలా మంచివాడండి. హ్మ్. మంచివాడు కాబట్టే నా హ్మ్. ఆర్గానిక్ మావుకి వచ్చినప్పుడు కూడా చేశాడు మళ్ళీ. హ్మ్. ఇది నాకు ఈ సమస్య మాయిలోడప్పుడు వచ్చిందండి. హ్మ్. మాయిలోడినప్పుడు వచ్చింది కదా అలాగని చెప్పేసి ఏమీ ఆగలేదు హ్మ్. తర్వాత. తర్వాత నేను సినిమాలు చేయలేదండి ఆయనతోటి. తర్వాత ఏదో సరదా సరదాగానో ఏదో అలాంటి సినిమా ఒకటి చేశాను. అప్పుడు కూడా ఆయన చేయడానికి సిద్ధపడ్డాడు ఆయన. హ్మ్. కానీ మీది భలే కాంబినేషన్ మీ ఇద్దరిది. చాలా మంచోడండి మనిషి. మంచోడు. కాకపోతే చిన్న తిక్క ఏంటంటే చిన్న ఇబ్బంది ఒకటి ఉంటదండి. చిన్న హ్మ్. ఈగోనెస్ ఇంకోటో ఉంటాయి. హ్మ్. బతిమాలుకుని చేయించుకోవాలే తప్ప హ్మ్. హ్మ్. అదే. సో, యాక్చువల్లీ మీకు పెద్ద సవాలే. మామూలుగా కూడా ఆ! అంటే అందరికీ చే చెప్పి చే మీకు చే కావాల్సినట్టు చే చేయించుకోవడం అన్నది. చేయించుకోవాలి. బట్ అంత తప్పదండి. ప్యాషన్‌తో ఎన్ని సినిమాలు, ఎంత మంచి సినిమాలు తీశారు హ్మ్. కృష్ణారెడ్డి గారు మీరు. అండ్ అన్ని హిట్లు, అన్ని గొప్ప పేరు తెచ్చుకున్నాయి. అవార్డ్స్ తెచ్చుకునే సినిమాలున్నాయి. అసలు 'యమలీలలో' అలీ గారిని పెట్టాలి హీరోగా అని ఎంతమందికి స్ఫురిస్తున్నాడు ఆ టైంలో? ఉండదు ఎవరికీ. అంటే అప్పటికి నేను బాగా ఎదిగి ఉన్నానండి. ఇప్పుడేంటంటే అప్పుడు చాలామంది నాకు పెద్ద పెద్ద వాళ్ళు కబుర్లు చేశారండి. పెద్ద హీరోలు. హ్మ్. ఈ అదేదో ఆలీని పెట్టి చేస్తున్నారట కదా మీరు. మేము చేస్తామండి అది ఇలాగని. ఇవే ఇప్పుడు అంటే ఇప్పుడు వేరే పెద్ద హీరోలు. ఇప్పుడు మళ్ళీ కలుస్తాం అని చెప్పిన వాళ్ళు. బట్ అప్పుడు వేరే పెద్ద హీరోలు. అప్పుడు వేరే పెద్ద హీరోలండి. కానీ చెప్పారా మీకు అలీ ఆ! గారిని కాదు నేను జాయిన్ చేస్తా అని? చేస్తామని చెప్పారండి. హ్మ్. చెప్పినా సరే నేను అలా కాదు. అది ఆలీ అయితేనే పండుతది ఆ సినిమా హ్మ్. అని. అంటే సరే మీ ఇష్టం మీది అని చెప్పారు. హ్మ్. ఆఖరికి సౌందర్య కూడా చెయ్యను అని చెప్పిందండి. హ్మ్. చేయనని చెప్పిందండి. నేను నేను అలీ అంటే అలీ అంటే గారి అడ్వాన్స్ తీసుకున్న తర్వాత చేయనని కూడా చెప్పేసిందండి. సినిమా చేయను. 15 రోజులు టైం ఉందండి. నేను హ్మ్. చేయను అలాగని. చేయకపోతే మానేయమ్మా. ఆ! ఎందుకు చేయవో నేను తెలుసుకోవాలి మరి. ఎందుకంటే 15 రోజుల్లో ఉంది గదా! మరి. అడిగితే లేదండి పెద్ద పెద్ద హీరోలందరూ కూడా ఇలాగా 'ఆలీ' పక్కన చేస్తున్నామేమిటి అని చెప్పి హ్మ్. కొంచెం హెసిటేట్ చేస్తున్నారండి అని చెప్పింది. హ్మ్. సరే పాపం సర్లే తప్పేముందమ్మా. నీ 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 భవిష్యత్తు నువ్వు ఆలోచించుకోవాల్సిన అవసరం మాత్రం డెఫినిట్‌గా ఉంది. హుహు. నువ్వు ఆలోచించుకో ఏం ఇబ్బంది లేదు. నేను వేరే హీరోయిన్ పెట్టేసుకుంటానులే అని చెప్పి వెళ్ళి 'ఇంద్రజని' ఫైనలైజ్ చేశానండి. ఏంటి సార్? 'ఇంద్రజని.' ఆ! ఇంద్రజ గారు. ఆ! ఆ! 'ఇంద్రజని' ఫైనలైజ్ చేసి అప్పుడేదో చిన్న బేబీ లైట్‌లా ఉంటే ఆ లైట్ వేయండి అని చెప్పాను. ఏదో షూటింగ్‌లో ఉందండి 'ఇంద్రజ.' ఆ లైట్ వేస్తే చూసి ఆ అమ్మాయి బాగుంది. ఓకే. అని చెప్పారు. అంటే నేను నేను ఆలోచించాల్సిన ఫేస్ వరకే కదా! హ్మ్. ఇంకేమి అంటే ఇంకేమి స్ట్రక్చర్‌లు మీకు చూసి ఇయన్నీ చూడవలసిన అవసరం నాకు లేదు. నే ఎప్పుడసలు మీరొక అది అంటే కన్సిడర్ చేయలేదా సార్? ఫిగర్ ఎలా ఉంది? ఎప్పుడు ఎప్పుడు? ఫిగర్ గురించి నేను పట్టించుకోనండి. ఫేస్ మాత్రం పట్టించుకుంటాను. హ్మ్. చాలా ఎక్కువ పట్టించుకుంటానండి. ఎంత హ్మ్. ఎలాగంటే నేను బాగా అంటే బాగా డీపర్‌గా వెళ్ళిపోతానండి. అంత పర్ఫెక్షన్ వస్తదా రాదా? ఎక్స్‌ప్రెషన్ అంటే కళ్ళతోటి చెప్పేది ఉంటదండి. ఆహ్, హ్మ్. చిక్స్‌తో చెప్పేది ఉంటదండి. నవ్వుతో చెప్పేది ఉంటదండి. హ్మ్. ఇట్లా రకరకాలుగా ఉంటాయండి. హ్మ్. నొసలుతో చెప్పేది ఉంటదండి. హ్మ్. ఇవన్నీ పలుకుతాయా? పలకవా? అని మాత్రం చెక్ చేసుకుంటానండి. హ్మ్. చేసుకున్న తర్వాతే నేను ఓకే చేస్తానండి. హ్మ్. సో, అలా ఇంద్రజ గారిని ఆ! హ్మ్. అంటే కాకపోతే మరీ కొంచెం ఇలా లావుగాను ఇలా ఉంటే ఇప్పుడున్నటువంటి టర్మ్స్‌కి కరెక్ట్ కాదు కాబట్టి కాస్త స్లిమ్‌గా కాస్త బాగా ఓకే. ఎలా ఉన్నా. బట్ ఫేస్ మాత్రం చాలా ఎక్స్‌ప్రెసివ్‌గా ఎక్స్‌ప్రెసివ్‌గా ఉండాలండి. మళ్ళీ గుడ్‌గా ఉందా? బ్యాడ్‌గా ఉందని కూడా నేను చూడనండి. హ్మ్. ఎక్స్‌ప్రెసివ్‌గా ఉండాలది. అంటే చెప్తా ఉంటే చాలండి చిన్న చిన్న అంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను నేను. మాట్లాడుతూనే చిన్న చిన్న ఎక్స్‌ప్రెషన్స్ మీకు పలుకుతా ఉంటాయి. అవును. అలా పలకాలండి. హ్మ్. గ్రేట్ సార్. చాలా బావుంది. అయితే మీరు ఇంద్రజ గారిని తీసుకొచ్చినాక మళ్ళీ ఎలా ఇంద్రజ గారిని తీసుకొచ్చిన తర్వాత ఆహ్, హ్మ్. మళ్ళీ తర్వాత 'మాయిలోడి' సినిమా కంప్లీట్ అయిపోయిందండి. అదే తర్వాత 'యమలీల' సినిమా కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత 'శుభలగ్నం' సినిమాకి వచ్చినప్పుడు సౌందర్య ఫోన్ చేసి, "సార్ నేను ఒక చిన్న తప్పు చేశాను. నన్ను రెక్టిఫై చేసుకునే ఛాన్స్ కోసం
నేను చూస్తున్నాను సార్, మీరు అవకాశం ఇస్తే. అదేంటమ్మా అంత మాట అన్నావు నువ్వు? అదేంటి నీ సొంత అన్నయ్య లాంటి వాడు నేను, చెప్పమ్మా నీకు ఏం కావాలో చెప్పు అంటే, లేదండి మీ సినిమాలో నేను కనీసం నిలబడినా సరే సరిపోద్ది, సౌందర్యం ఉంది అనేటటువంటి చిన్న పదం వినిపిస్తే చాలు నాకు అలా. సరేనమ్మా నేను ఏదో ఒకటి చేస్తానులే అని చెప్పి అప్పుడు ఈ సాంగ్ చేశానండి బాబు మోహన్ పక్కనే. మరి బాబు మోహన్ పక్కన చేస్తావా అని కూడా అడిగానండి. ఎస్ 100% చేస్తాను, ఎవరైనా నాకు అనవసరం అండి, మీ సినిమా అయితే చాలు నేను చేస్తాను అంతే అందంతే చేసింది. ఎలా వచ్చి ఉంటుంది ఆవిడకి ఆ రియలైజేషను? అంటే ముందు వద్దనుకున్నప్పుడు అప్పుడు ఏంటంటే, అప్పుడు తన మెదడులోనో మనసులోనో మొత్తం మీద ఈ బయట నుంచినటువంటి చెప్పిన మాటలన్నీ కూడా బాగా ఎక్కాయి. అంటే పెద్ద 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 హీరోలు ఉంటేనే కానీ చేస్తే చిన్న హీరో మరీ అలీ లాంటి చిన్న హీరో మీద చేయటం ఏంటి అలాగని కోట కూడా మానేశాడండి. అయ్యో, మానేస్తే చేయలేనంటే అప్పుడు కోట బదులు భరణిని పెట్టాను నేను. అందుకనే మీకు అప్పటి నుంచి కూడా నాకున్న అనుభవంతో అండి నేను చెప్తున్న మాట ఏంటంటే, క్యారెక్టర్ కన్నా చిన్న హీరోని పెట్టుకుంటే, చిన్న ఆర్టిస్ట్ని పెట్టుకుంటే ఎప్పుడు మీకు నో చెప్పే ప్రసక్తి ఉండదండి. మనం ఏమైతే అనుకుంటున్నామో అది ఎగ్జాక్ట్గా తీసుకురాగలుగుతాము. లేకపోతే చెప్పిందల్లా విని వాళ్ళు చెప్పేదంతా విని వాళ్ళ బ్రెయిన్లో ఏమైతే ఉందో దాన్ని మాత్రం మనం ప్రొజెక్ట్ చేయాల్సి వస్తుంది. మీకు పెద్ద పెద్ద సినిమాలన్నీ కూడా ఫ్లాప్ అవడానికి ప్రధానమైన కారణం ఇది మాత్రమే. సార్ కొన్ని గొప్ప సినిమాలు హిందీలో రీమేక్ అయినప్పుడు ఎందుకు మీరు డైరెక్ట్ చేయలేదు? అంటే శుభలగ్నం కూడా ఒకటి. శుభలగ్నం వచ్చినప్పుడు నేను అంటే నాకు అప్పుడు డేట్లు కొంచెం టఫ్గా అనిపించినాయి అండి. అంత బిజీగా ఉండేవారు అప్పుడు? చాలా బిజీగా ఉండేవాడిని అండి. అప్పుడు అనిల్ కపూర్ గారు అడిగారు నన్ను, శ్రీదేవి హీరోయిన్ అండి. జుదయా సార్? జుదయ్ కోసం ఆయన అడిగారు, అది శుభలగ్నమే చేశారండి వాళ్ళు. అడిగినప్పుడు నేను చేయలేదు. తర్వాత నో ఎంట్రీ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక సినిమా ఏదో అజయ్ దేవగన్ చేశాడండి, ఇంకోటి హౌస్ఫుల్ అలాగని. మొత్తం సినిమాలన్నీ కూడా రీమేక్ అక్కడ కూడా సెన్సేషనల్ హిట్స్ అయ్యాయి అండి. అన్ని హిట్స్, పెద్ద హిట్స్ అండి చాలా సార్. అదే కదా, అందుకే అంత ఆత్మ ఉండే కథలు, అంత ఆత్మ ఉండే సినిమాలు ఒక్కసారిగా కృష్ణారెడ్డి గారు అండ్ ఆ జానర్ ఆఫ్ సినిమాలు మాయమైపోయాయి. ఇప్పుడు మళ్ళీ మీరు రావడం చాలా మాది ఆనందం. బికాస్ మంచి కామెడీ ఉంటుంది, టైమింగ్ ఉంటుంది, ఒక ఆత్మ కథ ఉంటుంది అందులో అని వెయిటింగ్ సార్ ఈ ద నాలెడ్జ్ కోసం. చైనీస్ విలేనా సార్? అక్కడికి వెళ్ళి పట్టుకొచ్చారా? ఇక్కడే ఉంటారు ఆయన? లేదండి, అక్కడి నుంచి చైనా నుంచి మంగోలియాలో ఉంటాడు ఆయన. ఎలా పట్టారు ఆయన్ని? ఇప్పుడు యాక్చువల్గా పట్టే పని మీద ఉన్నానండి, పడేస్తాను చూసి మీకు కరెక్ట్ ఇదైతే కరెక్ట్ ఆడైతే కరెక్ట్ అని ఎంచుకున్నానండి. ఆడ ఎక్కడ ఏంటో తెలుసుకున్నానండి. తెలుసుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళకి పంపించాము, వాళ్ళ దగ్గర నుంచి రావాలి ఇంకాను. అలాగే ఇటు ఇంగ్లీష్ హీరోయిన్ అండి, త్రిబుల్-ఆర్లో చేస్తున్న అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయిని ఒకళ్ళని వేస్తానండి. మన తెలుగు వాళ్ళు ఎవరెవరు ఉన్నారు సార్ ఈ సినిమాలో? మలయాళ హీరో, ఇంగ్లీష్ హీరోయిన్, అదే మంగోలియన్ విలన్ కాబట్టి తెలుగు వాళ్ళు ఎవరు ఉన్నారు? తెలుగు వాళ్ళు అని అంటే ఇప్పుడు అనుపమ్ ఖేర్ ఒక అతను ఉన్నాడండి, హిందీ అతను. ఇంక మిగతా చిన్న కాస్టింగ్ ఏదైనా ఉంటే తెలుగు వాళ్ళు ఉంటారండి. మీ హిట్ కాంబినేషన్స్ లో వచ్చిన స్టార్స్ ఎవరైనా ఉంటారు? ఒక్కళ్ళు కూడా ఉండరు. అంటే ఉదాహరణకి జగపతి బాబు గారు కానీ, లేదు మన రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, అలీ గారు కానీ, బాబు మోహన్ గారు కానీ ఎవరు లేరు. ఒకవేళ హీరోకి మదర్గా ఉంటే ఎవరైనా ఉంటారేమో నాకు ఇంతవరకు నేను ఇంకా ఏమనుకోలేదండి. అనుకుంటే ఇక అప్పుడు చెప్తా. కృష్ణారెడ్డి గారు అంటే క్లీన్ సినిమా, ప్రొఫెషనల్ ఫిల్మ్ మేకింగ్, మీరు అన్నిటికీ మీరు తూచా తప్పకుండా మీరు ఆచరించి పాటించి చూపించారు. మీ సినిమాల్లో స్త్రీల చిత్రీకరణ ఎలా ఉండాలి, ఎక్కడ గీత దాటకూడదని. అత్యంత వివాదాస్పదంగా తయారైంది వాళ్ళ చిత్ర పరిశ్రమ. మలయాళంలో మీటూ క్యాంపెయిన్, లైంగిక వేధింపులు అనే అలిగేషన్స్ రావడంతో పెద్ద పెద్ద స్టార్ల పేర్లు కూడా వచ్చి రానట్టు వచ్చి వెళ్ళిపోతున్నాయి. మీ కామెంట్ ఏంటి సార్ కృష్ణారెడ్డి గారు? మీకు ఏమనిపిస్తుంది ఈ పరిశ్రమలో ఇక్కడ ఉన్నా నేనని? మీరు క్షమిస్తే నేను ఒక విషయం చెప్తాను. చెప్పండి సార్. న్యూస్ పేపర్లోను మోహన్ లాల్ వదిలేస్తున్నాడని ఏదో వచ్చిందండి న్యూస్. ఆ హెడ్డింగ్ చదివేసి వదిలేస్తానని తప్ప లోతుకి వెళ్ళను నేను. అస్సలు పట్టించుకోనండి. నాకు ఇదంతా కావాల్సింది. నేను మీకు ఇందాక చెప్పానే, ఒక క్యారెక్టర్ నేను అనుకున్నప్పుడు ఆ క్యారెక్టర్కి అనువైనటువంటి వ్యక్తి ప్రపంచంలో ఎక్కడున్నా వెతికేస్తానండి నేను. ప్రపంచంలో అది ఎవరైనా పర్లేదు, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా అండి, ఎవరైనా పర్వాలేదండి, వెతికేసేసి ఆడనే తీసుకొచ్చి పెట్టి చేస్తానండి.
అది ఓకే సార్. అది ఇది సినిమాలు నేను చేయవలసింది అది, నేను చేయవలసింది అది, చెయ్యి తగింది అది, ఉమ్, చేయబోయేది అదండి. ఉమ్. అంతే తప్ప అక్కడ రాజకీయాలు, రాజకీయాలు ఓకే సార్. ఇది స్త్రీల రక్షణ గురించి మాట్లాడతాం. బికాజ్ స్త్రీల యూ రక్షణ స్టాండ్ ఫర్ విమెన్ కాబట్టి. నేను అన్ని పట్టించుకోనండి. ఇదేమీ నాకు సంబంధం లేదు. నాకు కానీ సంబంధం వాస్తవం లేని ఉందా విషయం. సార్ అందులో? ఏమో ఈ వేధింపులలో లేకపోతే ఈ అలిగేషన్స్ ఏవైతే ఉండొచ్చండి, ఒక ఉండొచ్చు, ఒక ఉండకపోవచ్చు. జస్టిస్ కమిషన్ రిపోర్టు. నేను ఎలా చెప్పగలుగుతానండి? నేనేమి చెప్పలేనండి ఆ విషయంలో. నేను వాటి జోలికి వెళ్ళను, వాటిని పట్టించుకోను, వాటిని తెలుసుకోను. నాకు ఆ ఇంట్రెస్ట్ లేదండి. అంతే అంటారు. నాకల్లా ఒకటే, నా క్యారెక్టర్గా అనువైనటువంటి వ్యక్తి ఉంటే తీసి సినిమా తీసేయడమే. ఓకే, ఇలా చెప్పండి సార్. మీ సెట్లో డిసిప్లిన్ ఉండేలాగా మీరు ఎలా పాటించుకుంటూ లాక్కొచ్చారు అన్ని సినిమాలకి? మీ సెట్స్లో వివాదాలు ఇటువంటివి రాకుండా మీ యూనిట్లో హీరోలు, హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు సాధారణంగా ఏంటంటే మన క్యారెక్టర్ తెలిసిన తర్వాత అండి ఎవరైనప్పటికీ కూడా అలాగే ఉంటారు. అలాగే ప్రవర్తిస్తారు అక్కడ అంటారు. ఆటోమేటిక్. అంటే ఇప్పుడు ఆహ్వానంలో రమ్యకృష్ణ గారు చేశారు, పెద్దవాడు బాహుబలిలో కూడా చేశారు. అప్పుడు రమ్యకృష్ణ గారు చేసినప్పుడు ఎంత అందంగా చూసుకునేవాడంటే, ఆవిడ లాస్ట్ డే షూటింగ్ అయిపోయి కంప్లీట్ అయి వెళ్ళిపోతున్నప్పుడు అండి, పట్టుబట్టలు పెట్టి వెండి పళ్ళులో అందులో పెట్టండి, దానిపైన ఒక 10,000 రూపాయలు డబ్బులు పెట్టి, కుంకుమ పెట్టి, ఆవిడకి బొట్టు పెట్టి మరీ పంపించామండి. ఆవిడ ఏడ్చేశారండి పట్టుకొని. ఆ సన్నివేశం నాకు ఇప్పటికీ కూడా గుర్తుంది. గ్రేట్ సార్. అంతటి మర్యాద ఇచ్చేటటువంటి మనం మిగతా నేర్చుకోవాల్సిన అవసరం అయితే నాకైతే లేదండి. కరెక్ట్ సార్. అదే అదే చాలా ఆశ్చర్యం. ఇప్పుడు అంటే ఈ వివాదాల వల్ల ఒక చుక్క విషయం అంటారు కదా ఇప్పుడు సార్. సౌందర్య లాంటిది ఆర్టిస్ట్ ఉందండి, ఎంత గొప్ప నటి సార్. అన్యాయం. ఎంత మంచి యాక్ట్రెస్ అండి ఆవిడ. ఆవిడ ఒక సినిమాలో చేయనన్నానని తనంతట తానే ఫోన్ చేసి మళ్ళీ నా సినిమాలో యాక్ట్ చేసింది బాబు మోహన్ పక్కనే అని అంటే మీరు ఆలోచించండి. కరెక్ట్ సార్. అంటే హౌ యు ఆర్ మెయింటైనింగ్, మనం మెయింటెనెన్స్ చేసే విధానాన్ని బట్టి ఇదంతా ఆధారపడి ఉంటుందండి. అవును సార్. వీడు ఆ గొడవల్లోకి వెళ్ళడం, వీడికి ఇవన్నీ అనవసరం, అతని పద్ధతి ఏదో అవుతుంది, అతను ఇదిలో అతను ఉంటాడు అంతే. దానికి వాళ్ళు నచ్చితే వస్తారండి, ఒకవేళ నచ్చలేదు మానేస్తారు, మళ్ళీ నచ్చింది మళ్ళీ వస్తారు. అంతే కదా. అస్సలు ఏమీ ఇబ్బంది లేదండి, ఇబ్బంది లేదు. దేనికి సమస్య లేదు.